హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం ట్రెండీగా ఉండే బ్లౌజ్ హ్యాంగింగ్స్ చూద్దాము. చాలా బాగుంటాయి ఫ్లవర్ బ్లౌజ్ హ్యాంగింగ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, త్వరగా అయిపోతాయి. 5 minutesలో ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 5 inches పొడవు వెడల్పు గల క్లాత్ని తీసుకోవాలి. 4 pieces తీసుకోవాలి ఇవి. తర్వాత 3 inches పొడవు 3 inches వెడల్పు గల 2 fabricsని తీసుకోవాలి. ఫస్ట్ చిన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి. ఇంకోసారి క్రాస్గా ఫోల్డ్ చేసి ఓపెన్ ఉన్న సైడు ఒక సైడు మాత్రమే ఇలా స్టిచ్ వేసుకోండి. నార్మల్గా మనం హ్యాంగింగ్స్ వేస్తాం కదా, అలాగా చూడండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మనకు చిన్న గంట షేప్లో ఉండే హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, పెద్ద ఫ్యాబ్రిక్ 5 inches పొడవు వెడల్పు గల ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి క్రాస్గా. సమోసా మోడల్లో ఓపెన్ ఉన్న సైడు ఇలా స్టిచ్ వేసుకోండి. ఓపెన్ ఉన్న సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోండి కార్నర్కి. మీకు పెద్దగా అవుతాయి అనుకుంటే 4 inches పొడవు 4 inches వెడల్పు గల క్లాత్నైనా తీసుకోవచ్చు. ఇదైతే కాస్త పెద్దగా ఉంటుంది. కొంచెం చిన్నగా కావాలంటే 4 inches పొడవు 4 inches వెడల్పైన తీసుకోండి. చూడండి, 2 fabricsని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనకు బ్లౌజ్ అందంగా కనిపించాలంటే బ్లౌజ్ హ్యాంగింగ్స్ కూడా ఇంపార్టెంటే. సో మనకు డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కార్నరు ఇటువైపు కార్నరు రెండింటిని జాయిన్ చేయాలి. చూడండి, ఈ విధంగా పైవైపుకి ఫోల్డ్ చేయాలి. తర్వాత కార్నర్ నుంచి కిందికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి 2 sides. చూడండి, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఫస్ట్ ఈ కార్నరు ఆ కార్నర్ రెండింటిని పైకి ఫోల్డ్ చేసి తర్వాత మధ్యలోకి నుంచి ఇలా కిందికి ఫోల్డ్ చేయాలి. అంతే, చాలా ఈజీ. ఒకేసారి స్టిచ్ వేసేయండి. ఇదే విధంగా ఇంకో ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ 2 కార్నర్స్ని పైకి, తర్వాత మిడిల్ని బేస్ చేసుకొని కింది వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీ. ఇలా 2 fabricsని స్టిచ్ వేసుకోవాలి. ఇదే కాదండి, మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ చాలా ఉన్నాయి. బోట్ షేపు, అలాగే బటర్ఫ్లైస్, డిఫరెంట్ ఫ్లవర్ షేప్స్, చాలా హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను హ్యాంగింగ్స్. చూడండి, 2 fabrics రెడీ అయిపోయిన తర్వాత డోరీ తీసుకోండి. డోరీ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసిన వైపు కాకుండా ఫ్యాబ్రిక్ పై వైపు డోరీని పెట్టుకోవాలి. తర్వాత ఇంకో క్లాత్ ఉంది కదా స్టిచ్ చేసింది, ఈ ఫ్యాబ్రిక్ పైన డోరీ పెట్టేసి ఇంకో ఫ్యాబ్రిక్తో క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఎల్ షేప్లో పైవైపు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. డోరీ ఉన్న సైడ్ కాస్త రబ్ చేసుకోండి, ఎందుకంటే డోరీ ఊడిపోకుండా ఉండాలి కదా, అందుకు. ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఒక 2 times స్టిచ్ వేసుకోండి. డోరీ తీసి ఓపెన్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకు క్లోజింగ్ ఉన్న సైడ్, క్లాత్ క్లోజింగ్ ఉన్న సైడు, స్టిచ్చింగ్ ఉన్న సైడ్ కాదు, క్లోజింగ్ ఉన్న సైడు సూది దారం తీసుకొని ఒకసారి నాట్ వేసుకోండి. ఈ విధంగా నాట్ వేసుకొని ఇంకో సైడ్ ఉంది కదా, క్లోజింగ్ సైడు, స్టిచ్చింగ్ వైపు కాదండి, క్లోజింగ్ సైడ్, ఇంకో సైడు ఇంకో నాట్ వేసుకొని దారాన్ని లాగేసుకోండి. ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది. చూడండి, క్లోజ్ చేయండి. ముడి వేసేసుకొని క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఏదైనా బీడ్స్ మీ దగ్గర ఉంటే, పల్స్, ఇంకా ఏదైనా డిఫరెంట్గా పూసలు ఏదైనా ఉంటే ఇది వేసుకోండి మధ్యలో, చాలా బాగుంటుంది ఫ్లవర్కి. చూడండి, ముత్యం తీసుకున్నాను. తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా హ్యాంగింగ్, దాన్ని అయితే మనము చూడండి ఈ విధంగా సూదితో గుచ్చుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇంకోసారి గుచ్చుకోండి. ఈ విధంగా పైకి తీసుకొని ముత్యం లోపల నుంచి పైకి తీసుకొని పైన ముడి వేసేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీ బ్లౌజ్ హ్యాంగింగ్స్. బ్లౌజ్కే కాదు, డ్రెస్సెస్కైనా వేసుకోవచ్చు, అలాగే లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కైనా వేసుకోవచ్చు. లెహెంగాస్కి వేసుకుంటే దాని లుక్కే మారిపోతుంది. లెహంగాస్
ట్రెండీగా స్టిచ్ చేసుకుంటాం కదా, సో ఆ క్లాత్కి ఈ హ్యాంగింగ్స్కి సరిపోతాయి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.